డిఎస్సి అక్రమాలకు బాధ్యత వహించాలి నారా లోకేష్ అని డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి, అదేవిధంగా ఆయన రాజీనామా చేయాలి అని కోరుతున్నారు. అంబటి రాంబాబు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. డిఎస్సి అక్రమాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కలెక్టరేట్ల దగ్గరకు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం నాయకులు వెళ్తున్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది అభ్యర్థులు అన్యాయంగా డిఎస్సి అవకాశం కోల్పోయారు. అక్రమ మార్గంలో స్పోర్ట్స్ కోటా పేరుతో అన్యాయంగా కొంతమందిని సెలెక్ట్ చేశారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా పారదర్శకత లేదు. కనీసం సెలెక్ట్ అయిన అభ్యర్థుల లిస్ట్ కూడా బహిరంగంగా విడుదల చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యంతరంగా కనిపిస్తోంది. ఇదే అంశం పైన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులంతా కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి అని ప్రచారం చేశారు. కాదు, దగా డిఎస్సి, ఇది ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది అని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటుతున్న పరిస్థితి. చాలా మంది డిఎస్సిలో అక్రమాలకు బలైపోయిన విద్యార్థులు చాలా మంది కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. తమ మద్దతు తెలియజేస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మచిలీపట్నం, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం పలు చోట్ల ఇదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా రోడ్డెక్కాయి. కలెక్టరేట్ వద్దకు చేరుకుంటున్నారు. కలెక్టర్లకు వినతి పత్రం సమర్పిస్తున్నారు. డిఎస్సి అభ్యర్థుల వెంట మేమున్నామంటూ కూడా వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ ఆందోళన ప్రస్తుతం మనం చూస్తున్నాం. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా బైఠాయించడం మనకు కనిపిస్తోంది. డిఎస్సి అక్రమాలపై తక్షణం సిబిఐ విచారణ చేయించాలి, అదేవిధంగా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారంతా కూడా వాళ్ళందరినీ అక్కడ నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఆ పరిస్థితులను కూడా ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాం. కలెక్టర్ కి వినతి పత్రం సమర్పిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అడుగుతున్నారు. డిఎస్సి అభ్యర్థుల వెంట మేముంటాము, వారి తరపున పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు యువజన విభాగం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్డెక్కింది. విశాఖపట్నంలో కూడా అదే విధంగా జిల్లాకి సంబంధించిన కీలక నాయకులంతా కూడా కలెక్టరేట్ వద్దకు చేరుకుని తమ నిరసన తెలియజేస్తున్నారు. ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అంటూ కూడా వాళ్ళంతా నినాదాలు చేయడం మనకు కనబడుతోంది. వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం శాంతియుతంగా నినాదాలు ఇస్తూ మాత్రమే అక్కడ బైఠాయించడం కూడా మనకు కనబడుతోంది. అయినప్పటికీ కూడా పోలీసులు నిరసన చెప్పే హక్కు కూడా వైఎస్ఆర్సీపీకి లేదు అంటూ అక్కడ మోహరించడం కూడా మనం చూస్తున్నాం. మొత్తం పోలీస్ ఫోర్స్ కనబడుతోంది. ఎక్కడికక్కడ ఈ నిరసనల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా ప్రస్తుతం చూస్తున్నారు. అడుగడుగునా మనకి పోలీసులు మోహరించి ఉండడం కూడా విశాఖపట్నంలో కనబడుతోంది. డిఎస్సిలో అక్రమాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ యువజన విభాగంతో పాటు నాయకులంతా కూడా బైఠాయించారు. విశాఖపట్నంలో నిరసనలు చూస్తున్నాం, పోలీసుల హడావుడి చూస్తున్నాం. శాంతియుతంగా వైఎస్ఆర్సీపీ నిరసన చెప్తున్నప్పటికీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడే ఉన్నారు మా కరెస్పాండెంట్ అనిల్, లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నాయకులంతా కూడా శాంతియుతంగా నిరసన చెప్పడం కనబడుతోంది. అయినప్పటికీ కూడా వాళ్ళని అక్కడి నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏం జరుగుతోంది? ఎందుకంత పోలీసుల హడావుడి ఆ చుట్టుపక్కలంతా? వైఎస్ఆర్సీపీ నేతలు శాంతియుతంగా నిరసన చేస్తున్నప్పటికీ కూడా పోలీసుల ఓవర్ యాక్షన్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. విశాఖలోని కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా డిఎస్సిలో అక్రమాలపై గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి ఈ తరుణంలో గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి వైసీపీ శ్రేణులను పోలీసులు పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు భారీగా మోహరించారు. సార్, ఎలా చూడాలి? మీరు శాంతియుతంగా నిరసన చేస్తుంటే పోలీసులు మిమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఉన్నా కూడా పోలీసులను ముందు పెట్టుకుని రాజ్యం ఏలాలనేటువంటి తీరులోనే పనిచేస్తోంది తప్పితే మరొకటి లేదు. నిజంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడి అడుగుతా ఉంది. వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఉద్యోగాలు కొత్తగా ఇవ్వడం లేదు సరి కదా. ఇక్కడే మనం చూస్తే స్టీల్ ప్లాంటే ఒక మనకి ఉదాహరణ, నిలువెత్తు నిదర్శనం. స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఆవేళ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అని ఎన్నో పోరాటాలు చేసి చాలామంది
బలైనటువంటి పరిస్థితిలో కూడా ఎంతమంది త్యాగాలతో వచ్చినటువంటి వేళ విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా చాలా మందిని తరిమి కొట్టి బయటికి పంపిస్తా ఉన్నారు. వేళ మరి డిఎస్సి నోటిఫికేషన్ పేరిట ఆవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని రద్దు చేసి ఓ పెద్ద పబ్లిసిటీ స్టంట్ కింద వాడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం డిఎస్సి నోటిఫికేషన్కి ఇస్తాను, మెగా నోటిఫికేషన్ వేస్తానని చెప్పి ఈవేళ మెగా దగాకి దారి తీశారు. స్కామ్ల డిఎస్సికి ఈవేళ తెరలేపారు ప్రభుత్వం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏది చూసినా నోటిఫికేషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి మరి ఎగ్జామ్ నిర్వహించినటువంటి ప్రక్రియ కానీ, రిజల్ట్ని అనౌన్స్ చేసినటువంటి ప్రక్రియలో కానీ అన్నీ కూడా సర్వం అన్ని రకాలుగాను కూడా అవినీతిమయంతో ఈ కూటమి ప్రభుత్వం కూరుకుపోయింది. ముఖ్యంగా ఈ శాఖకి మంత్రిగా పనిచేస్తున్నటువంటి లోకేష్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, తక్షణమే నువ్వు ఈ శాఖకి రిజైన్ చేయాలి, నువ్వు మంత్రిగా పని చేయవు, ఒక పనికి మాలినటువంటి వ్యక్తివి, కేవలం ఒక ముఖ్యమంత్రి కొడుకుగా మాత్రమే అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తివి కాబట్టే ఇవాళ నీకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. మరి నువ్వు మంత్రిగా ఉన్నావు కాబట్టే ఇవాళ శాఖలో వైఫల్యం చెంది పూర్తిగా అన్ని రకాలుగాను కూడా బయట 15 లక్షలకి 20 లక్షలకి బేరాలు పెట్టి మరి ఇవాళ నిరుద్యోగుల యొక్క జీవితాలతో మరి డిఎస్సి టీచర్ నోటిఫికేషన్ పేరుతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు అనేటువంటిది వాస్తవం. స్పోర్ట్స్ కోటాను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓ పక్కన ఈ పూర్వం 27 గేమ్స్ ఉన్నటువంటి దాన్ని 67కి పెంచా ఉన్నారు. 67లో ఏంటి, రింగ్ ఆటలు, తాడాట్లు, అసలు మనం ఎప్పుడు కనివిని ఎరగనటువంటి ఇవి చాలా హాస్యాస్పదంగా కనిపించేటటువంటి పరిస్థితి. అదే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కూడా అప్పటికప్పుడు కొత్తగా పూర్వం నుంచి రివాజ్గా పాటిస్తున్నటువంటి జీవోల్ని పక్కన పెట్టి కొత్త జీవో ఇస్తారు. ఆ జీవోని మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ లేకపోతే రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తయిందని అనగానే వెంటనే ఆ జీవోని పక్కన పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. స్పష్టంగా ఆడియో లీకులతో సహా దొరికినాయి. 20 లక్షలకు మీరు అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి ఎవరి మీద కేసు కట్టారు? కేవలం ఎవరైనా మీ ప్రభుత్వాన్ని నిలదీస్తే, మీ చేసేటటువంటి తప్పుల్ని వేలెత్తి చూపిస్తే వాళ్ళ మీద మాత్రం కేసులు కట్టేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి కానీ, లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ తక్షణమే దీని మీద కనుక సిబిఐ ఎంక్వైరీ వేయకపోయినా, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరగకపోయినా, లోకేష్ కనుక తక్షణమే మంత్రిగా రాజీనామా చేయకపోయినా సరే మీ లాఠీలకి తోటాలకి మీరు పోలీసు వాళ్ళని పక్కన పెట్టుకుని మమ్మల్ని బెదిరిస్తా ఉంటే భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. మీరు అనగదొక్కుదాం అనుకుంటే మరింత తిరగబడతాం. ఖచ్చితంగా మీరు దిగి రావాల్సిందే. ఈ విషయంలో కనుక నిరుద్యోగ యువతకి, మరీ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు కనుక న్యాయం జరగకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా యువత కానీ లేకపోతే అభ్యర్థులు కానీ రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తుంటే కనీసం పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు, ఈ అంశానికి సంబంధించి స్పందించడం లేదు. అలా చూడండి. అదే కదా చెప్తా ఉందన్న, పవన్ కళ్యాణ్ గారు ఇంతమంది యువత రాష్ట్రం మొత్తం మీద ఆయన నమ్మి, ఆయన ఏదైతే ఎలక్షన్కి ముందు ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలికి ఈ ప్రభుత్వాన్ని తీసుకుని రండి, నాది బాధ్యత అని చెప్పి ఎన్నికల్లో హామీలు ఇచ్చాడో, ఈవేళ ఎంత పెద్ద స్కామ్ బయటపెడితే కూడా దాని మీద ఎందుకు మాట్లాడరని చెప్పని అడుగుతా ఉన్నాం. అంటే నువ్వు రియల్ హీరో మాత్రమేనా, లేకపోతే నిజంగా రియల్ హీరో అని అనిపించుకోవాలని అనుకుంటే, నీలో చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే దాన్ని నిరూపించుకోండి. ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా మిమ్మల్ని చూసి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు బయటికి రండి. లోకేష్ చేసినటువంటి తప్పుని వెంటనే మీరు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ అవినీతిలో, ఇక్కడ జరిగినటువంటి స్కామ్లో మీకు కూడా పాత్ర ఉందా, మీకు కూడా వాటాలు అందినాయి అనేటువంటి అనుమానం కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా హితవు పలుకుతా ఉన్నాం. మీరు చెప్పండి, అంటే మిమ్మల్ని పూర్తిగా మీ పోరాటాన్ని అణచివేసేటువంటి ధోరణితో ముందుకెళ్తున్నారు, మిమ్మల్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, పోలీసులను ప్రయోగిస్తున్నారు. అలా చూడండి. ఎన్నికల ముందు లోకేష్ ఎక్కడికి వెళ్ళినా యువగలం పేరుతో జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తున్న ఈ రాష్ట్రంలో ఉన్న 40 లక్షల మంది నిరుద్యోగ యువకులకి కూడా జిల్లాకి 1,00,000 ఉద్యోగాలు చొప్పున కల్పించే వరకు కూడా నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మబలికి నిరుద్యోగ యువతుల్లో ఉన్న ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏ విధంగా వాలంటీర్లకి వెన్నుపోటు పెట్టారు, ఏ విధంగా ఈరోజు రేషన్ వెహికల్ వెన్నుపోటు పెట్టారు, ఈ రోజు ఏ విధంగా ఆప్కాపులు ఉన్న వారికి వెన్నుపోటు పెట్టారు చూసాం. ఇందాక రాజాని చెప్పినట్టు విశాఖపట్నంలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు భద్రత కల్పిస్తామని ఇద్దరు పెద్ద మనుషులు కూడా ఎన్నికల్లో గెలిచిన సంవత్సరం తిరగకుండానే 4,800 మంది
స్టీల్ ప్లాంట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తొలగించిన మాట వాస్తవం కదా. ఈరోజు మెగా డిఎస్సిలో కాసులకు కక్కుర్తిపడి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ఈ దద్దమ్మ లోకేష్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా డిఎస్సీలు ఎవరైతే మెరిట్లో పాస్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆ కుటుంబాల్లో శోక సముద్రంలో నెట్టే విధంగా వెన్నుపోటు పొడిచి ఈరోజు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఈ అవినీతిని అరికట్టాలని ఏదైతే మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చారో దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని, అంతేకాకుండా దానిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఈ అసమర్థ లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ డిఎస్సీ అభ్యర్థులందరి తరఫున కూడా మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల పక్షాన ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ అవసరం గురించి పోరాడినా సరే ఈరోజు పోలీసుల లాఠీలతో పోలీసు జులుంతో మమ్మల్ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టు, ఈరోజు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెడితే అరెస్టు. శాంతియుతంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల హక్కుల గురించి విధుల గురించి చంద్రబాబు నాయుడు లోకేష్ చెప్పిన సూపర్ 6 గురించి సూపర్ 7 గురించి ప్రశ్నించారు సరే అరెస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనా నిరుద్యోగ యువకులు సరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది. సార్, మిమ్మల్ని పోలీసులు లిఫ్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకి ఏమైనా భయపడతారా, వెనకడిగేస్తారా? ఎక్కడ చూస్తామన్నారు 500 మంది పోలీసు పెద్ద రైఫిల్స్ తోటి. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ జడుస్తూ ఉంది, వాళ్ళ గవర్నమెంట్ ఏదో జడుస్తూ ఉంది, వాళ్ళ ఫ్యాన్లు జడుస్తూ ఉన్నాయి. ఈరోజు మాకు అర్థమవుతుంది. బట్ వన్ థింగ్ ఏంటంటే మమ్మల్ని భయపడాలని చెప్పేసి మీరు ఏదో అనుకుంటున్నారు లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు. An assassin's bullet may put an end to my life. I would welcome it. But I would love to fade out my duty till my last breath. Okay? ఆఖరి శ్వాస వరకు కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేయడానికి నేనున్నాను. నేను అదే చెప్తున్నాను అన్నమాట. టు ఫేడ్ అవుట్ బట్ డూయింగ్ మై డ్యూటీ టిల్ మై లాస్ట్ బ్రేత్. ఆ జెండా ఎగరాలి మా ఆఖరి ఊపిరి కూడా. ఇది మా నైజం, మా వైఎస్ఆర్సీపీ నైజం. అందుకని చెప్తా ఉన్నాను పోలీసులు అందరూ కూడా ఖబర్దార్. మీరు వీలైతే కలెక్టర్ గారిని రప్పించండి, ఆ జేసీని రప్పించండి. వై వీఆర్ సేయింగ్ దట్ దిస్ ఇస్ అ బిగ్ స్కాండల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దిస్ ఇస్ నాట్ 16,000 ఎంప్లాయీస్ గెటింగ్ ఎంప్లాయిడ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద 3 lakh పీపుల్. 3 లక్షల నిరుద్యోగులు సుమారు 3 సంవత్సరాల కృషి రాత్రింబౌలు చదివి డిప్రెషన్ గురవుతామన్నారు. ఈరోజు వాళ్ళకి రావాల్సిన పోస్టులు ఎవరో కొడతా ఉంటే వాళ్ళకి బాధ తగలదా? వాళ్ళు చనిపోరా? వాళ్ళు ఉసురు మీకు తగలదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ ప్రశ్నించడానికి ఇక్కడ వస్తే పోలీసు రైఫిల్స్ చూపిస్తా ఉన్నారు. ఇదేమి రాజ్యం నేను అడుగుతా ఉన్నాను అన్నమాట. మేము డెఫినెట్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారితో మేము ఉంటాము. లోకేష్కి అరెస్ట్ చేయమని చెప్పేసి ప్రతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాము. సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పేసి కూడా మేము కంప్లైంట్ చేస్తాము. మీరు కానీ దిగి రాకపోతే మరింత ఉద్రిక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, చాలా మంది ముఖ్యంగా మహిళా అభ్యర్థులు చాలా అన్యాయం అయిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ తీరుని అలాగే మంత్రి లోకేష్ తీరుని అలాగే చాలా అన్యాయం అండి. ఎందుకంటే ఈ డిఎస్సి రాసిన వాళ్ళు సగం మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఎంత దారుణంగా అవినీతి అక్రమాలకి పాల్పడడం ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ చూడలేదు. గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే సింగిల్ రిక్రూట్మెంట్లో 1,30,000 ఉద్యోగాలు అత్యంత పారదర్శకంగా వేయడం జరిగింది. మొదటి రిక్రూట్మెంట్ ఇది డిఎస్సి. కేవలం 16,000 ఉద్యోగాలకి ఇన్ని అవినీతి అక్రమాలు బయటపడ్డాయంటే వీళ్ళు ఎంత అసమర్థులు అనే విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మేము అడుగుతూ ఉన్నాం ముందు నుంచి కూడా ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి. నిజంగా మీరు తప్పు చేయకపోతే ఈ సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతూ ఉన్నారు? రైట్, విశాఖలో జరుగుతున్న నిరసన మనం చూసాం. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ వేయాలి, లోకేష్ రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ నేతలు.